అందరికీ నమస్కారం అండి. ఒకటో వీడియోతో ఒంటరిగా మొదలైన మన ప్రయాణం 100 వీడియోల దగ్గరికి వచ్చేసరికి ఫిల్మీ మోజీకి ఒక వెన్నుముక్కలా వెనకుండి నడిపించారు. 200 వీడియోలు చేశాక అమ్మా నాన్నల్లా 2 చేతులు పట్టుకొని 2 మెట్లు ఎక్కించారు. 300 వీడియోలకి మేము మీ వెనకే ఉన్నాం, ముందుకు వెళ్ళండి అని ముందుకు నడిపించి మమ్మల్ని మీ మనసులో పెట్టుకున్నారు. 400 వీడియోలకి మా నలుగురిని మీ ఇంట్లో ఒక్కడిలా చూసుకున్నారు. ఇప్పుడు ఎంతో ఆనందంగా 500 వీడియోలు అనే మైలురాయికి చేర్చారు. 50 లక్షలకు పైగా ఉన్న మన కుటుంబానికి ఈ 500 అనేది చాలా ఆనందాన్ని ఇచ్చే విషయం అండి. మీ అందరితో ఇలానే ఇంకా ఎన్నో వీడియోల ఆనందాన్ని పంచుకుంటామని ఆశిస్తూ 500 వీడియోలోకి ఆనందంగా వెళ్ళిపోదాం. వెళ్లే ముందు 500 వీడియోని లైక్ చేయండి, 500 వీడియోకి ఆనందంగా కామెంట్ చేయండి. ఈ 500 వీడియోని ఎంతమందికి కావాల్సి వస్తే అంతమందికి షేర్ చేసేయండి. 500లో పడి 6 మిలియన్ మర్చిపోకండి. 6 మిలియన్కి చాలా దగ్గరలో ఉన్నాం. సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి. ఏటి సండే అంటే సంతో డే కలపడం అనుకున్నావా? ఏటి ఇంకా మిల్లుకి వెళ్ళలేదటేటి? ఆదివారం కదండి, పని కూడా అయిపోయింది. నిన్న లెక్కలు చూసుకుని ఇంటికి వచ్చేసరికి కూడా బాగా లేట్ అయిపోయింది మేనేజర్ గారు. ఇదేమన్నా గవర్నమెంట్ జాబ్ అనుకున్నావా? టైంకి వచ్చి టైంకి వెళ్ళిపోవడానికి. కొడుకు పిల్లలతో కబుర్లు చెప్పించాలు, ముందు మిల్లుకి వెళ్ళి బ్యాలెన్స్ పనులు చూడు. రేపు ఇప్పుడు వెళ్ళి పని చూడమంటుంటే వెళ్తావా, ఇంకొకరిని చూసుకోమంటావా? బయలుదేరుతున్నానండి. ఏంటండి ఆయన అలా రెచ్చిపోతున్నారు? జీతం ఇచ్చేవాడు కదే. ఎంత ఇచ్చేస్తున్నారండి జీతం? కాదు, ఎంత ఇచ్చేస్తున్నారు? మీరు చేసే పనికి మీకు ఇచ్చే జీతానికి ఏమైనా సంబంధం ఉందా? ఏం చేస్తామే, గుడ్డులా పనిచేసి మళ్ళీ మాటలు పట్టం ఏంటండి? ఏమండి చెప్పవే. పోనీ ఇంకెక్కడైనా పని దొరుకుతుందేమో చూద్దామండి. ఏం మాట్లాడుతున్నావే? అన్ని సంవత్సరాలు పనిచేసి వేరే దగ్గరికి వెళ్ళడం ఏంటి? టీ పెట్టు, తాగేసి బయలుదేరుతాను. ఆలోచించండి. ఒసేయ్, అతను అట్లా అరుస్తున్నందుకు ఏం ఫీల్ అవ్వలేదే. ఆదివారం పూట కూడా పని ఏంటి అనుకోవట్లేదు, ఎప్పుడు ఉండేదే కదా. కానీ నీ కొడుకు పెళ్ళంతా టైం గడిపించాలే అన్నాడే. నీతో అన్న కాస్త కోస్తో మాట్లాడతానేమో గానీ ఆ మధుగారితో ఎప్పుడు మాట్లాడతానే? నేను మిల్లికి వెళ్ళక ముందే కాలేజీకి వెళ్ళిపోతాడు, నేను ఇంటికి వచ్చే ముందే పడుకుని పోతాడు. ఆడు పుట్టాక కూడా నేను సరిగ్గా ఆడుకోలేదే. ఆయన దగ్గర కూర్చోబెట్టి చదివించింది కూడా లేదు. ఆడి సైకిల్ కూడా ఆడంతా ఆడే నేర్చుకున్నాడే. బండి కూడా మహేష్ గారితో కలిసి నేర్చుకున్నాడు. ఇప్పుడు ఈ మేనేజర్ అంటే అనిపిస్తుంది అసలు ఈ ఉద్యోగం, బాధ్యతలు, సమాజం గాల్లో పడి మన అనేవాడిని కూడా సరిగ్గా చూసుకోవడానికి కూడా టైం దొరకట్లేదని. మీరు కష్టపడటం వల్లే కదండి ఈ రోజు మనం ఏ కష్టం లేకుండా ఇలా ఉన్నాము. సరేలే, ఎప్పుడు ఉండేదే. వెళ్ళి టీ పట్టుకుని రా, బయలుదేరుతాను. లైఫ్ సీరియస్ గా తీసుకోరా అని దేవుడు యాపిల్ ఫోన్ లో 5G సిమ్ వేసి కాల్ కొట్టాడు రమేష్. నీది ఆండ్రాయిడ్ ఫోన్ కదరా మావా? యాపిల్ ఫోన్ వాడికి ఏటి తెలుస్తుందిరా మా ఆండ్రాయిడ్ బాధలు. ఏటైందిరా బాబు, చెప్పరా బాబు. ఇలా ఉందరా మా మిడిల్ క్లాస్ ఇంట్లో పరిస్థితి. మన బల్లి బుడతగాళ్ళను చూడు, వాళ్ళ నాన్నలకు సాయం చేస్తున్నారు పనుల్లో. నీ గురించి స్పెషల్ గా చెప్పక్కర్లేదు, మన బ్యాచ్ లో ఎటు కాకుండా ఉన్నది నేనేరా. దీనికే ఫీల్ అయిపోతావేట్రా? ప్రతి ఒక్కడికి ఒక టైం వస్తుందిరా మధు. అవునరా మధు, నువ్వు కూడా మీ నాన్నకి ఏమైనా సాయం చేయరా? నాకు పని ఎవడెత్తాడరా? అరే మా, ఈ రోజుల్లో నీకు రా పనిస్తా అని ఎవడో పని కట్టుకుని పిల్లడు. మనమే వెళ్ళి పట్టుబెట్టి పని ఎత్తుక్కోవాలి. అయితే మళ్ళీ కోట దగ్గరికి వెళ్ళి క్యారేజ్ పట్టుకుని నించోలా? క్యారేజ్ పట్టుకొని నిలబడ అవసరం లేదురా, క్యారియర్లు పట్టుకొని వడ్డించొచ్చు. ఏటంటున్నావురా? ఒరే, నేను గీత మాట్లాడుతూ వాళ్ళ పిన్ ఎవరో రేపు కిట్టి పార్టీ చేసుకుంటారని చెప్పిందిరా. ఆ పార్టీకి రేపు మనం క్యాటరింగ్ బాయ్స్ లాగా వెళ్తే డబ్బులు వస్తాయి కదా. సూపర్ ఐడియా రా బుడతా. గీతతో చెప్పి ఆ క్యాటరర్ మనం రికమెండ్ చేయమని చెప్పరా, వంటలు నిన్ను వడ్డించేద్దాం. సరేరా మహేష్. రే, మా ఇంట్లో కదరా ప్రాబ్లం, మీరంతా దేనికి పనికి అలవాటు అయిపోయింది అనుకో, రెగ్యులర్ గా ఇలాంటి పనులు చేసుకోవచ్చు. ఒరే మధు, బైక్ మీద సీటు, పానీపూరి ప్లేటు, క్లాస్ రూమ్ లో బెంచ్ షేర్ చేసుకున్నాడు ఒకడే కాదురా ఫ్రెండ్ అంటే. ఇలాంటి కష్టాలు కూడా షేర్ చేసుకున్నాడే నిజమైన ఫ్రెండ్. అవునరా, నీతో పాటు మేము కూడా వస్తాం. ఆల్రెడీ గీత కూడా చెప్పాను. మీరు కూడా వస్తారైతే? సరే అయితే, ఇంతకీ కిట్టి పార్టీ అంటే ఏట్రా? డ్రెస్సులు భలే ఉన్నారా? బుడతకాడికి మాత్రం భలే సూట్ అయ్యి. డ్రెస్ వేసుకున్నావు కదా, మళ్ళీ నన్ను ఎందుకు వేసుకుంటావు? నిన్ను వేసుకోపోయినా కింద డైర్ వేసుకోపోయినా నాకు సుఖంగా ఉండదురా బుడతా. ఒరే బల్లి, నువ్వు ముందు డ్రాయర్లు ఫ్రీగా ఇవ్వడం మాని చెప్తున్నాను. ఒరే బల్లి, నువ్వు మీ కోట్లో చిన్నపిల్లల డ్రాయర్లు అమ్మడం మాని చెప్తున్నాను. అయితే ఏట్రా, నేను చిన్నపిల్లల డ్రాయర్లు వేసుకుంటానా? మరి పూల డైర్లు, సించాన్ బొమ్మలు ఉంటాయి కదరా నీ డైర్ మీద, చూసానులో ఒకసారి, మళ్ళీ చూడకూడదు అనుకున్నాను. ఒరే మధు, ఒరే బాబు, మనం కొట్టుకోవడానికి రాలేదు, క్యాటరింగ్ చేయడానికి వచ్చాం. కొంచెం బాగా బిహేవ్ చేయండి రా. డైర్ డిస్కషన్ పెడుతున్నారు, డైర్ డిస్కషన్.
సర్లే ఇంతకీ కిట్టి పార్టీ అంటే ఏట్రా? ఇంట్లో బోర్ కొడుతున్న ఆంటీస్ కి జోరు పెంచే మీటింగ్ రా. ఏంటి ఇప్పుడు అందరూ ఆంటీలు వస్తారా? అదరా పోను లేడీస్. అంటే ఏంటి ఇప్పుడు మనం లేడీస్ కొట్టించాలా? ఏట్ నామోసియా? చచ్చా నామోసి కాదరా మైసు. మరి అంటే ఆడ లేడీస్ దగ్గర నా నోరు స్లిప్ అవుతుంటది కదరా మావా. అంత తెలిసినప్పుడు మూసుకొని ఉండు. అసలుకే గీత వాళ్ళ చుట్టాలాంటి కూడా ఉంది, తెలిస్తే మాట వచ్చేస్తది. ఒరే బుడతా, అయితే మధుగా నువ్వే కంట్రోల్ చేయి. కంటి చూపుతో కంట్రోల్ చేస్తానురా. నువ్వు నీ పిత్తులు కంట్రోల్ చేసుకోరా బాబు చాలు పదన్నా. బాబు ఇవన్నీ ఫుడ్ ఐటమ్స్, వాళ్ళకి ఏం కావాలో అడిగి జాగ్రత్తగా సర్వ్ చేయండి, సరేనా? సరేనండి. ఓర్ని ఇన్ని గిన్నెలు ఉన్నాయట్రా? గిన్నెలు కాదు, డిషెస్. విమ్ము సబ్బు మొహం వేసుకుని ఇంగ్లీష్ మాట్లాడతాను చూడరా. ఒరే బిహేవ్ చేయరా మధు, వస్తున్న లేడీస్ బాగా పార్ట్స్. ఫార్స్ అంటే ఏట్రా? బాగా డబ్బుండి ఫ్యాన్సీగా ఉన్నోళ్ళరా. అంటే మన మహేష్ గడ్లాగా? మన మహేష్ గడి మాసు, వీళ్ళు బాగా క్లాసు. ఒరే మధు జాగ్రత్తగా బిహేవ్ చేయాలి దగ్గర, లేకపోతే మాట వచ్చేస్తది. రామచంద్ర వీడు ఓరాక్షన్ భరించలేకపోతున్నాను రా. ఏట్రా గోల? మాయాద్వీపంలో బొల్లుకెంకరగాడు నవ్వుతున్నట్టు. హే బాబు, కిట్టి పార్టీ జరిగే బ్యాంకెట్ హాల్ ఎక్కడ? ఇదిగోండి అంటే ఇదే. హౌ డేర్ యూ? ఆంటీ ఏంట్రా ఆంటీ? ఎవర్రా మీరు? సారీ మేడం, సారీ. ఇదే మేడం, ఇదే కిట్టి పార్టీ హాల్. లోపలికి వెళ్ళండి మేడం. మా వాళ్ళు వస్తారు, లోపల తీసుకుని రండి. ఓకే మేడం. మీకు తెలుసా, ఈ హోటల్ మా ఆయన గారి క్లోజ్ ఫ్రెండ్ది. మనం ఎంత చెప్తే అంత. ఆహా ఎంత? టైం 11 అయిందిరా మధు. మీరు వెళ్ళండి మేడం. మీకు తెలుసా? ఒరే నీ అబ్బా, ఆంటీ ఏట్రా ఆంటీ? అలవాట్లో పురుటి నొప్పులు వచ్చారా మావా. ఒరే నీ అబ్బా మాట వచ్చేస్తుందని చెప్పాను కదరా గేట్ దగ్గర. ఓరు బాబు మాట కంటే ముందు నీకు బీపీ పోటీ వచ్చేలాగా ఉంది. బానే చెప్పావు గానీ వెళ్ళి లోపల ఏటి కావాలో అడుగు ఆంటీల్ని. అదే మేడమ్స్ ని. ఒరే బుడతా, ఆయన ఫుల్ గా కంట్రోల్ చేస్తానని చెప్పి లోపలికి పంపిస్తానంటావేట్రా? కంగాలు చేసి పాడేస్తాడు. ఒరే బల్లి ఎలా హ్యాండిల్ చేయాలో రావాలి కదరా, నాకు కూడా తెలియాలి కదా. ఇప్పుడు నేను వెళ్ళి ఎలా హ్యాండిల్ చేసి వస్తాను చూడు. ఒరే మది చెప్పరా మేసి. అది చాలా డీసెంట్ గా ఉన్నారా. నేను దిక్కుమాల పనులు ఏం చెయ్యను రా. ఆల్ ద బెస్ట్ రా మామ. థ్యాంక్స్ రా మేక్ జుట్టు. ఫోటో రేట్ చెప్పండి ఇంగ్లీష్లోని. వాట్ డూ యూ హ్యావ్ టు లైక్ మేడం? వాట్ డూ యూ లైక్ టు హ్యావ్ 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 మేడం? ఓకే వచ్చింది కుమ్మేద్దాం. మీకు తెలుసా, ఈ గ్లాసెస్ దుబాయ్ నుంచి తెప్పించారు మా ఆయన. క్లాస్ అంటే గుర్తుకొచ్చింది, చెప్పడం మర్చిపోయాను. మన క్లబ్ కి వచ్చే శైలజ ఉంది కదా, జిమ్కెళ్ళు అని ఫోర్స్ చేస్తుందంట. వాట్ డూ లైక్ హ్యావ్ మేడం? వాట్ డూ లైక్ హ్యావ్ మేడం? వాట్ డూ లైక్ హ్యావ్ మేడం? ఏంటి లోపలికి వచ్చావు? డూ యూ లైక్ టు హ్యావ్ మీ మేడం? ఏంటి హ్యావ్ మీ మేడం, హ్యావ్ మీ. ఎవడ్రా నువ్వు? కామన్ సెన్స్ ఉందా? వెళ్ళు బయటకు వెళ్ళు, వెళ్ళి మా అందరికి వెల్కమ్ డ్రింక్స్ పట్టుకుని రా. సారీ మేడం. దీనమ్మ ఏటి మాట్లాడినా అప్రూపం అయిపోతుంది. ఏట్రా లోపల ఆంటీలు అరుస్తున్నారు? ఈ నా కొడుకు ఏడ్ చేసాడు ఏటో. ఒరే ఆవిడెవరో వస్తున్నారా. కిట్టి పార్టీ ఈ హాలే మేడం. మా ఆయనేనా? ఏట్ మేడం? నువ్వు మా ఆయనేనా? నేను మీ ఆయన ఏట్ మేడం? మేడం నేను క్యాటరింగ్ బాయ్స్ మేడం. మీ ఫ్రెండ్స్ ఆల్రెడీ లోపల ఉన్నారు. ఓకే. మీకు తెలుసా? ఓడి అమ్మ ఇదొకటి. ఒరే ఏడ్ చేసావు లోపల, ఆంటీలు అంత గట్టి గరిసారు. ఇంగ్లీష్ లో మాట్లాడండి రా, సీరియస్ అయిపోయింది. బా నీకేం ఇంగ్లీష్ వచ్చాను రా, మాట్లాడు. వాళ్ళ కొండకుండా ఏడ్ చెప్పావు లోపల. వెల్కమ్ డ్రింక్స్ అడిగారా మావా? నేను వెళ్ళిస్తాను, ఉండండి. తీసుకెళ్ళరా బల్లి. అమ్మో మా ఆయన వచ్చినట్టున్నాడు. మీ ఆయన కాదులే. అక్క మనం ఈ రోజు రీల్ చేయాల్సిందే పక్క. రీల్ అంటే గుర్తొచ్చింది, చెప్పడం మర్చిపోయాను. గుడికి వస్తుంది కదా, లైన్స్ తో రీల్ చేయించేస్తున్నాను. మీకు తెలుసా, మేము మన గుడికి విరాళం ఇచ్చాం. ఏట్రా ఎంతసేపు? మా ఆయన రాకపోతే చాలు. 20 minutes later. ఏంటి ఇందాకనగా చెప్పాం వెల్కమ్ డ్రింక్స్ తెమ్మని, ఇంకా తేలేదు. మేడం ఎప్పుడో తెచ్చాను మేడం. హే నువ్వెప్పుడు వచ్చావు? ఒక 20 minutes అవుతుంటది మేడం. వచ్చిన వాడు సర్చ్ చేయకుండా సైలెంట్ గా ఉంటావేంటి? నేను చూశాను. చూసినప్పుడు చెప్పాలి కదండి. నేను మా ఆయన తప్ప ఎవరిని చూడను కదా. ఈ లేటరా ఎలాగున్నారు? అక్కడ పెట్టేసి వెళ్ళు. మేడం ఇంకెవరైనా రావాలా? ఇంకో ఆవిడ రావాలి. ఇలాంటి ఐడియాలన్నీ ఆవిడవే, కానీ లేట్ చేసేది కూడా ఆవిడే. ఆవిడొస్తే లోపలికి పంపించి ఫుడ్ సర్వ్ చేసిద్దరు. సరే మేడం. మీకు తెలుసా? ఏట్రా ఎంతసేపు? రా పట్టుకొని ఒక్కొక్కరిని తాగించావేటి? లేదురా, వాళ్ళు మాట్లాడుకుంటున్నారని నేను సైలెంట్ గా ఉన్నాను. ఎంత మోకం వేసుకుని ఎలా బతుకుతారా బాబు? ఒక 20 ఏళ్ళు కొట్టేశాను, ఇంకొక 30 ఏళ్ళే కదా, ఎలాగో ఒకలా కొట్టేస్తానులే. లోపల ఏట్ చేస్తున్నారు ఆంటీలు?
కొన్ని అబ్బాయి వింటారా? అరగంట సేపు అక్కడ నించున్నాను, నన్నే చూడలేదు, ఈడు చెప్పింది ఏంటంటారు? ఒక ఆంటీ గాసిప్ లాంటీరా, అక్కడ జరిగింది ఎక్కడో జరిగింది ఇక్కడ తీసుకొచ్చి చెప్తుంది. ఒక ఆంటీ మాత్రం బిల్డప్ లాంటి, మీకు తెలుసా అని చెప్పి మరి సొలి చెప్పేస్తుంది. ఇంకొక ఆంటీ భయం ఆంటీ. భయం అంటే ఏట్రా? అలా ఆయన చెప్పకుండా వచ్చినట్టుందిరా, అలా మా ఆయన అంటుంది. అమ్మ ఇందాక అందుకే అన్నదా, కొంప తీసి నేను అలా ఆయనలా ఉన్నాను అనుకున్నాను రా. ఇంకొక ఆంటీ, ఇంకో ఆంటీ జంజీ ఆంటీరా. ఇటు రామ్ చరణ్ జంజీరా? జంజీర్ కాదురా, జంజీ. రీల్స్ చేద్దాం అని ఓ దుబ్బేస్తుంది. అరగంట ఉండి బాగానే ఇన్ఫర్మేషన్ లాగారో బల్లి. నేనేం లాగలేదురా, వాళ్ళే ఇచ్చారు. పోన్లే, ఏడు తీసుకొని రమ్మన్నారు ఇప్పుడు. ఇంకొక ఆంటీ వస్తారట, రాగానే 10 నిమిషాలు ఆగి సర్వ్ చేసిమన్నారు. 5 ఆంటీలకి ఎంత ఫుడ్డా? ఇన్ని ఐటమ్సా? ఒరే మధు, ఫుడ్ ఐటమ్స్ మీద పడ్డదేట్రా నీ కన్ను? మాట వచ్చేస్తా తెలిస్తే. నీ మాట తీసుకొని పెట్టుకో, ఎన్నాళ్ళ నుంచి చూస్తున్నాం మాట వచ్చేది అనుకోని. 5 ఆంటీలకి ఇన్ని ఐటమ్స్ ఎందుకురా? మనం ఫుల్ తినేసినా తిన్నామని తెలీదు. ఏరా ఐడియా బాలేదా? నువ్వు ఎందుకు వచ్చావు, ఏడ్ చేస్తానంటున్నావు? వాళ్ళ దగ్గర మంచి ఇంప్రెషన్ కొట్టావు అనుకో, టిప్పో ఏదో ఒకటి ఇస్తారా? ఇలాంటి పనులు చేసి దొరికిపోయావు అనుకో, ఈసారి దరిదాపుల్లో కూడా రానివ్వరు. ఐటమ్స్ ఉన్నాయని నోరు లాగింది అంతే. ఊరుకోండి. నీకు ఎప్పుడురా నోరు లాగలేదు? రసనగడ్డలను చూసి నోరు లాగేస్తుందంట, పూరీలను చూసి నోరు లాగేస్తుందంట, సుజాత బండి చికెన్ నూడిల్స్ అంటావు, ఆఖరికి మీ అమ్మ చేసిన దొండకాయ కూర కూడా నీకు నోరు లాగేస్తుంది కదరా మరి. మిడిల్ క్లాస్ వాళ్ళరా, మేము ఎప్పుడు తినాలి ఇవన్నీ? రే సార్లే వాళ్ళు కొట్టించాక ఉంటది కదా, అప్పుడు తినచ్చులే, ఏం కాదు. ఒరే మహేష్, తెలియకుండా మాట్లాడుకో, గీతకు తెలిసిందనుకో మాట వచ్చేస్తుంది. ఒరే బుడత, నువ్వు ఆపకపోయావు అనుకో, గీతను మధుగాడు తగులుకోవడం కాదు, నేను తగులుకుంటాను. ఒరే మహేష్, అరవకరా బుడతా, గీతకు తెలిస్తే మాట వచ్చేస్తుంది. అక్క రీల్ చేద్దాం అక్క. ఇదా చేద్దాం. రీలా? మా ఆయన చూసేస్తే మా ఆయన చూసేస్తాడేమో. మీ ఆయనకు కనబడకుండా దాద్దాంలే, రండి చేద్దాం. మనం చేస్తే ఎవరు తీస్తారు? బయట క్యాటరింగ్ బాయ్స్ ఉన్నారు కదా, వాళ్ళని పిలుద్దాం. ఏ అబ్బాయిలు ఇలా రండి. మేము చిన్న రీల్ చేస్తాం, మీరు తీయండి. మేడం ఇంకో ఆంటీ రావాలేము కదా? సారీ ఇంకో మేడం రావాలేము కదా? మీకు తెలుసా, ఆవిడ ఆంటీయే, మేడం కాదు. ఆహా, ఈవిడ మాత్రం ఆంటీ అని పిలకూడదు, వేరే ఆవిడ ఆంటీ అని పిలిస్తే ఈవిడ పొంగిపోతుంది. మా వాడు బాగా తీస్తాడు మేడం రీల్స్. ఇదిగోండి అక్క, ఇదిగోండి, ఇదే రీలు, ఇలా చేస్తే అయిపోద్ది. ఇంతేనా? చెప్పడం మర్చిపోయాను, నాకు చాలా సిగ్గు. ఇదిగోండి అబ్బాయిలు. చెప్పండి ఆంటీలే. ఏంటి? చెప్పండి అమ్మాయిలు అన్నానండి. ఆటగాడే. మేము ఇలా నడుచుకుంటూ వస్తాము, మమ్మల్ని ఎంకరేజ్ చేయడానికి క్లాప్స్ కొట్టండి, సరేనా? సరే మేడం. ఎంతకీ ఏ రీల్ చేస్తున్నారండి? మా క్రియేటివిటీ చూసి సర్ప్రైజ్ అవుతారు తెలుసా? ఏ బాబు, 2x లో తీయమ్మా. మీకు చాలా తెలుసండి. జంజీ గాయత్రి ఇక్కడ, మచ్చలేని మహేష్ అక్కడ. స్టార్ట్ చేయరా మామా. ఈ లీటర్ లైన్ లో నుంచి ఉన్నారు. లైన్ గా వచ్చి మహేష్ గారికి ముద్దెట్టేస్తారేమో. రే ఏటి మాట్లాడుతున్నావురా? ఏమో రా, అలాగ అనిపించింది అనేసాను. నువ్వు అన్న తిన్నారనుక అని చేస్తారు మేడం. స్టార్ట్. ఏ నేను నాటి నాగిని, కిట్టి పార్టీకి నేను నువ్వులుండలు తెచ్చాను. నేను జాలీ జాన్కి, కిట్టి పార్టీకి జంతికలు తెచ్చాను. నేను అల్టిమేట్ ఉషారాని, కిట్టి పార్టీకి ఊరబెట్టిన ఉసిరికాయలు తెచ్చాను. నేనే జంజీ గాయత్రిని, నేను కిట్టి పార్టీకి అరిసెలు తెచ్చాను. ఆపే అమ్మా ఆపే. ఎలిగి ఫోన్ ఎలాగొచ్చిందో చూడండి. ఇదిగోండి మేడం. నాకు అర్థం సరిగ్గా పడలేదు. అబ్బా, నా జుట్టు అంతా చెరిగిపోయిందక్క. మా ఆయనకి నా దగ్గర చీరుందనే తెలీదు. మళ్ళీ చేద్దామా? చేద్దాం. ఈ అబ్బాయి అస్సలు సరిగ్గా తీయలేదు, అంతా పిచ్చిగా చేశాడు. వీళ్ళు పిచ్చికి చేసి నేను పిచ్చికి తీసాను అంటారేటమ్మా. ఒరే నేను తీస్తానుండు. రత్నవేలు డిఓపిగా పెట్టుకొని ఒడివేలు తీస్తే ఎలాగుంటది? ఇలాగే ఉంటది. నాకివ్వండి మేడం, నేను అదర కొట్టేస్తాను కదా. బాగా తీసాను అనుకో, టిప్పు కూడా ఇద్దరు. అమ్మో వద్దు, వీడికి ఇస్తే వీడియో వాడి నడుము తీస్తాడు. అయ్యో, నేను అలాంటి కాదు మేడం. అవునక్క, వీడికి ఇవ్వద్దు, నడుము తీసేస్తాడు. అమ్మో, మా ఆయన నా నడుము చూసి గుర్తుపట్టేస్తే. మేడం చిన్న డౌట్, మీ ఆయనకి ఎప్పుడైనా మీ నడుము చూపించారా? వాట్ ఆర్ యు టాకింగ్ రబ్బిష్? ఐ టాక్ గెబ్రస్ ఇంగ్లీష్ మేడం. ఒరే నువ్వు ఉండరా, గేట్ దగ్గర మాట వచ్చేస్తుంది. మేడం నేను ఓన్లీ ఫేస్ కే తీస్తాను మేడం. అంటే మళ్ళీ హట్ అవుతావు, వెళ్ళిపో. ఏటైందిరా, నన్ను నిలపమంటున్నారు? ఒరే పుట్టిన కొడుకు, నీకు ఇంకా అర్థం కాలేదా? నీ హైట్ కి నువ్వు ఫోన్ పట్టుకొని వాళ్ళ నడువులు తీస్తున్నావు అనుకుంటున్నారా? అంత మాట అన్నారా? ఒరే గిన్నెల్లో మోషన్ టాబ్లెట్ కలిపేస్తాను రా. ఒరే బుడతా, గిన్నెలు కాదురా డిషెస్ అన్నావు కదా. దిష్టి మొహాలు వేసుకొని వీళ్ళకి దిష్టి పెట్టేదేట్రా బొక్క. ఎవరికన్నా ఓడబెట్టి ముసిరికాయలు కిట్టి పార్టీకి తీసుకెళ్తుందా? డబ్బులు మిగిల్చాలని ప్లాన్. ఏంటి ఆ బాబుకి ఏమైంది అలా అరుస్తున్నాడు? ఏం లేదు మేడం, ఉసిరికాయలు డబ్బా ఇచ్చేస్తే వాళ్ళు షాపులు పెట్టుకుంటారట. మేడం
వడ్డించేచ్చా? వడ్డించేయండి. ఇంకా చిట్టి పాట ఒకటి ఉంది. ఈ ఆంటీ ఎప్పుడు వస్తారో ఏంటో. చిట్టి పాట? ఒరే మామ, చిట్టి వచ్చి పాట పాడుతుందా? అయ్యుండొచ్చురా మామ. ఒరే కొంప తీసి ఈ చిట్టి ఆ చిట్టి అంటవా? ఏ చిట్టిరా? అదేరా క్యాస్ట్ పిక్నిక్ లో కలిసాం 1+1 ఆఫర్ ఎపిసోడ్. చిట్టి ఇటు రావే. ఓడి అమ్మ, ఆ చిట్టియా? ఆ చిట్టి గాని పాట పాడడానికి వచ్చిందనుకో, ముందు నీకు కాటేసి ఆ తర్వాత పాట పాడుతుంది. మామ నేను వెళ్ళిపోతాను, మీరు చూసుకుంటారా? ఎక్కడికి వెళ్ళిపోతా, కావాలంటే దాక్కుందిలే. ఒరే చిట్టి బాగుంటదిరా, చూసి వెళ్ళిపోదాం కావాల్సి వస్తే. ఈ పొట్టి పాకెట్ గాడికి ఎన్ని సామాన్లు కావాలరా? ఒరే గజ్జల సౌండ్ వస్తుంది, అంటే చిట్టి వస్తున్నట్టుందరా. నవ్వంటే లక్ష్మి పట్టాసే, ఒరే చిట్టి డోర్ చేస్తుందిరా. గుండె కల్లాసే. ఒరే చిట్టి వచ్చిందా? ఒరే చిట్టి కాదురా, మినపరొట్టి. మినపరొట్టేట్రా? ఓడి అమ్మ, ఐడియా లాంటి. ఒరే మధు, ఈవిడ మీ ఇంటి పక్కన ఉంటది, ఆవిడనే? ఆవిడ రమేష్. ఈ ఆంటీ గాని ఇప్పుడు నన్ను చూసిందనుకో, మా ద్వారబంధం నుంచి నన్ను ఊదేత్తదిరా. ఇప్పుడు ఏంటి చేద్దాం? కాసేపు దాక్కుందాం. ఏంటంటే ఇంత లేట్ గా వచ్చారు? ఐడియా మీదే కదా, త్వరగా రావాలి కదా. మా ఆయనకి చెప్పకుండా వచ్చానమ్మా, తెలిసిందనుకో తోలు తీసేస్తాడు. మీకు తెలుసా, ఈ బ్యాగ్ పామ్ తోలుతో చేశారు. ఫుల్ లెదరు. లెదర్ అంటే గుర్తొచ్చింది, చెప్పడం మర్చిపోయాను. శ్రీను గారిని అలా ఆవిడ లెదర్ బెల్ట్ తో కొట్టేస్తుందంట. ఆయన ఏ ఆయన? మా ఆయనేనా? ఒరే మామ, ఈ ఆంటీని ఎలాగైనా ఫాలో అయిపోయి ఈ లైన్ ఎవరో తెలుసుకొని బ్లాక్ మెయిల్ చేసేయాలరా. ఇప్పటికే లేట్ అయిపోయింది ఆంటీ, పాట స్టార్ట్ చేద్దామా? స్టార్ట్ చేద్దాం. కానీ 5గురమే ఉన్నాం కదా, మంచి ఫన్ మిస్ అయిపోద్ది. ఆ కుర్రోళ్ళు ఉన్నారు కదా, వాళ్ళని కూర్చోబెట్టేద్దాం. ఏముంది, టైం పాస్ అయిపోతుంది, ఫన్ కూడా ఉంటది. జంజి గాయత్రి అనిపించుకున్నావు. గాయత్రి, ఏ అబ్బాయిలు ఇలా రండి. మేమెందుకు మేడం? పాట పాడుతూ రండి. పాట? మేము వాటర్ తాగితే గానీ మాకు పాట రాదు మేడం. బుల్షెట్. సిట్ ఓన్లీ మార్నింగ్ టైమ్సే మేడం. గేట్ దగ్గర మాట వచ్చేస్తుంది. నీ పొట్టిన మింగిరా, బూతులు మింగే. మన ఫ్యామిలీ చూసే ఛానల్. రండి. ఈ పాటలు గట్ట మాకు తెలియదు మేడం, ఓన్లీ డాన్స్లే. మేము పాడతాం, మీరు దానికి కంటిన్యూ అయిపోండి చాలు. సరే మేడం. అబ్బాయి ఏంటి అటు తిరిగి నుంచున్నాడు? ఆడికి కొంచెం కలకలకలు వచ్చాయి మేడం, మిమ్మల్ని చూసి మీ కళ్ళలో పడకుండా ఉండాలని. ఇదిగోండి, ఈసారి చిట్టి 10,000. ఎవరికి అవసరం ఉందో వాళ్ళే పాడుకోండి, సరేనా? నాకు అవసరం ఉందా ఆంటీ? మా ఆయన అస్సలు పాకెట్ మనీ ఇవ్వట్లేదు. నాకు కూడా అవసరం ఉందమ్మా, పార్లర్కి వెళ్ళాలి. మీ అందరికంటే నాకే అవసరం. ఏం అవసరం? ఈ పార్టీకి బిల్లు కట్టాలి కదా. స్టార్ట్ చేద్దామా? యా, లెట్స్ స్టార్ట్. ఉషారా అని పాట 9,999. ఆహా, రూపాయి తగ్గించేసావు బాబు. మీరు పాడండి అమ్మా, ఉషారాణి గారి పాట. ఒరే ఉషారాణి గారి పాట ఏంటుందో తెలుసు నీకు? మా నాన్న పాత సినిమా చూస్తాడు రా, తెలుసు. పాడరా పాడరా పడతా. ఈ ఉషా కిరణాలు తిమిర సంహరణాలు చైతన్య దీపాలు మౌన ప్రబోధాలు జగతికి ప్రాణాలు. ఏ బాబు, ఏంటా పాట? మీరే కదండి ఉషారాణి గారు పాట పాడమన్నారు. మీరు పాడండి జానకి గారు. జానకి గారి పాట 9,900. 100 రూపాయలే. బాబు పాడు. జానకి కలకనలేదు, రాముడి సతి కాగలనని ఏనాడు రాముడు అనుకోలేదు, జానకి పతి కాగలడని ఆనాడు. బాబు, చిట్టి పాటి అంటే ఏటో తెలుసా? ఇది పాటలు పాడడం కాదా మేడం? అగ్ని గారు మీరు పాడండి. నాగిన్ సాంగ్ మనకు బాగా వచ్చు. అక్క, చిట్టి పాట అయిపోయింది, ఇంకెళ్ళిపోదామా? అక్క అక్క అక్క, లాస్ట్ రీల్ చేసి వెళ్ళిపోదాం. ఇది ఏ బాబు, వీడియో తీయమ్మా. మేము కాకులం, మాకు గోల్ ఎక్కువ. మేము మేకలం, బాగా తింటాం. మేము చేపలం, మాకు కోపం ఎక్కువ. మేము పిల్లులం, మాకు ఆస్తులు ఎక్కువ. మేము నక్కలం, మాకు నక్క బుద్ధి ఎక్కువ. మేము ఫిల్మీ మోజీ వాళ్ళం, మాకు జోకులు ఎక్కువ. నువ్వెందుకు రా రీల్లోకి వచ్చావు? రీలంతా చెడగొట్టావు కదరా, వేస్ట్ పిలో. ఈ మిడిల్ క్లాస్ వాళ్ళంతా ఇంతే, ఎవరైనా సంతోషంగా ఉంటే అస్సలు చూడలేరు. మేడం ఏం మాట్లాడుతున్నారు? నోర్ మొయ్యిరా, వచ్చినప్పటి నుండి చూస్తున్నా. చాలా చీప్ గా బిహేవ్ చేస్తున్నారు మీరందరూ. మీ పేరెంట్స్ కూడా ఇలాగే ఉండుంటారు, అందుకే మీరు ఇలాగే ఉన్నారు. మేడం మా పేరెంట్స్ జోలికి రావద్దు చెప్తున్నాను. డబ్బులు లేవు గానీ పౌరుషం మాత్రం ఎక్కువే. మేడం తప్పు చేసింది నేను, ఏమనంటే నన్నానండి, అంతేగాని మా ఫ్రెండ్స్ మిడిల్ క్లాస్ వాళ్ళు అంటారైతే. చూసావా,
నోరు లేస్తుంది. మీ ఎవ్వరికి రూపాయి కూడా ఇవ్వనురా. ఏం చేసుకుంటారో చేసుకోండి. ఏటే దొబ్బు తినేసి చేయించుకోవాల్సిందంత చేయించుకొని డబ్బులు ఇవ్వకుండా దొబ్బేస్తారా? ఏంట్రా ఆ మాటలు? మర్యాద లేదా? ముగుళ్ళు చెప్పకుండా బయట తిరుగుతున్నారు, మీకు మర్యాద ఇచ్చేదేటే? మేనేజర్ గారు అర్జెంట్ గా వచ్చి కలవమన్నారంట. ఏటి నాకేటిది? ఏటైంది మేనేజర్ గారు? ఈవిడెవరో తెలిసేటి నీకు? తెలుసండి మేడం గారు. ఈ మర్యాదలకేటి తక్కువ కాలేదు. ఏటి ఈ రోజు నీ కొడుకు ఎక్కడికి వెళ్ళాడో తెలుసా? తెలీదు మేనేజర్ గారు. మా ఆవిడ చూపిస్తది, చూసి తెలుసుకో. ఏటి ముగుళ్ళు చెప్పకుండా బయట తిరుగుతున్నారు, మీకు మర్యాద ఇచ్చేదేటే? అది చూసావా నీ పుత్రరత్నం చేసిన ఘనకార్యం? ఏటి? అయ్యో సారీ అండి, ఆడేదో తెలియక కాదండి, కావాలనే చేశాడు. నేను చెప్పాను కదా, అది జరిగి తీరాల్సిందే. అంతవరకు మీరు నాతో మాట్లాడొద్దు. వెళ్తున్నా. మేడం క్షమించండి మేడం. సార్ క్షమించండి సార్, ఆడేదో చిన్నపిల్లాడు. ఆడు నేను ఇంటికి వెళ్ళి చెప్తానండి. వాడిని తీసుకొచ్చి ఇంటి దగ్గర సారీ చెప్పిస్తానండి. అదేటి వద్దు మేనేజర్ గారు. మా ఆవిడ కోపంగా ఉంది, చూసావు కదా? ఏటి? చూసానండి. బయట మనం ఎంత మగవాళ్ళం అయినా ఇంటికి వెళ్ళాక వాళ్ళు చెప్పిన మాటే వినాలి కదేటి? అవును మేనేజర్ గారు. మీ కొడుకు చేసిన పని వల్ల మా ఆవిడ బాగా హట్ అయిపోయింది. ఏటి? మా ఆవిడ ఈగో సాటిస్ఫై చేయడానికి నాకు ఒక పని చెప్పి వెళ్ళింది. ఏంటి మేనేజర్ గారు? నిన్ను ఈ ఉద్యోగంలోంచి తీసిమందయ్యా. దాదాపు 8 సంవత్సరాలుగా నా దగ్గరే నమ్మకంగా పనిచేస్తున్నావు. నీ కష్టం చూసి నాకే అప్పుడప్పుడు ఆశ్చర్యం వేస్తుంటది. మా ఆవిడతో జరిగిన దానికి నీ మీద ఏం కోపం లేదు, అలాగని నీ కొడుకుని ఏటి అనలేము. ఈ విషయంలో మాత్రం నేను నీకేం సాయం చేయలేను. ఏటి? నీకేమైనా రావాల్సింది వస్తే నెలాఖరికి వచ్చి పట్టుకెళ్ళు. ఏటి? ఏంటండి ఈరోజు ఇంత త్వరగా వచ్చేసారు? టీ పెట్టమంటారా? మిమ్మల్నే టీ పెట్టమంటారా? ఇదిగోండి ఆంటీ గారు, మీరు జరిగిందల్లా మా ఇంట్లో చెప్పారనుకోండి, మీరు ఇలా అంకుల్ గారు బయటకు వెళ్ళగానే పార్టీలకి సిటీలకి వెళ్తున్నారని సినిమా మొత్తం అంకుల్ ముందు వేస్తాను. వదిలే, డీల్ మాట్లాడుకున్నాను కదా, ఇంకెందుకు చెప్తాను. మా ఈరోజు ఏడ్ చేసాను తెలుసా? మురిసిపోతా నేను చెప్పానంటే. ఇలా ఏటే ఎందుకు కొట్ట? ఈ రోజు ఎక్కడికి వెళ్ళావురా? అదే కదే నీకు చెప్దామని పిలిచాను. ఇంట్లోకి డబ్బులు అవసరం అవుతున్నాయి కదా అని చిన్న పని ఉంటే వెళ్ళానమ్మా. పనికి ఏం పని చేసావు? నీకెలా తెలుసు? నీ వల్ల నాన్నగారికి ఉద్యోగం పోయిందిరా. నా వల్ల నాన్నగారికి ఉద్యోగం పోవడం ఏంటి? నువ్వు అక్కడ ఆంటీతో గొడవ పెట్టుకున్నావు కదా, అందులో ఒక ఆవిడ మిల్లు మేనేజర్ ఆవిడ, ఆమె మిల్లు మేనేజర్ తో చెప్పి మీ నాన్నగారు ఉద్యోగం తీయించేసిందిరా. ఇప్పుడే వెళ్ళి దాని పని చెప్తానుండే. ఎక్కడికి రా? ఎక్కడికి? చేసింది చాలదా? ఎన్నేళ్ళగా కష్టపడి ఉద్యోగం చేస్తున్నా తెలుసా ఆయన దగ్గర. నువ్వేమో ఆయన అలా నిలబెట్టేశావు. అమ్మా అది వద్దురా, ఏం మాట్లాడొద్దు. నాన్నగారు నన్ను క్షమించండి. నాన్నగారు ఇలా జరుగుతుందని నాకు నిజంగా తెలియదండి. నాన్నగారు ఏదో ఒకటి మాట్లాడండి. నాన్నగారు పోను కొట్టండి. నాన్నగారు ప్లీజ్ అండి, అలా ఉండకండి. నేను వెళ్ళి మీ మేనేజర్ గారితో మాట్లాడతానండి. అతను కాలు పట్టుకుంటానండి. నువ్వు ఎవరి కాళ్ళు పట్టుకోకలేదురా నాన్న. నువ్వెందుకు ఎవరో కాళ్ళు పట్టుకోడా? విశ్వాసం అనేది లేని వాళ్ళ కాళ్ళు అస్సలు పట్టుకోకూడదురా నాన్న. రండి గురువు గారు, కూర్చోండి. సార్ గురుగారు, మీరు మిల్లు నుంచి వస్తున్నప్పుడు మీ మేనేజర్ గారితో మాట్లాడిందంతా విన్నాను సార్. అలా ఆవిడ చెప్పిందని ఇలాంటి నిర్ణయం తీసుకుంటాడు. నాన్న మధు, మీ నాన్నగారి కష్టానికి ఒక చెయ్యేద్దామని ప్రయత్నించడంలో తప్పే లేదురా నాన్న. మనం మంచి చేద్దాం అనుకున్నా ఒక్కోసారి ఇలాగే మునిగిపోతాం మరి. సార్ గురుగారు, మీ మంచి కోరే మనిషిగా, మీ ఎదురింట్లో వ్యక్తిగా మిమ్మల్ని దాదాపు 6-7 సంవత్సరాల నుంచి చూస్తున్నాను సార్. మీ మనసు ఎలాడదో, మీ మనస్తత్వం ఎలాడదో నాకు మొత్తం తెలుసా మరి. ఎవరి దగ్గర సాయం కోసం ఎదురు చూడరు, ఎవరైనా సాయం చేస్తానంటే వద్దంటారు. మీ పరిస్థితి చూసి నేను ఏదో సాయం చేద్దామని వచ్చిలేదు సార్. నా తరపు నుండి నా మాస్టర్ బుర్ర నుంచి ఒక చిన్న సలహా ఇద్దామని వచ్చానంతే. వింటారా చెప్పండి గురువు గారు. మిల్లులో మీకున్న ఎక్స్పీరియన్స్ కి, అకౌంట్స్ చూడడంలో మీకున్న ఎక్స్పీరియన్స్ కి, కష్టపడడంలో మీకున్న ఎక్స్పీరియన్స్ కి, పని చేయడంలో ఉన్న మీకున్న ఎక్స్పీరియన్స్ కి మీ మిల్లు మేనేజర్ మిమ్మల్ని పనిలో నుంచి తీసి మంచి పనే చేశాడంటాను సార్. అదేంటి సార్ అలా మాట్లాడుతున్నాను అనుకుంటున్నారు కదా? ఏం సార్, ఏం మేడం అలాగే అనుకుంటున్నారు కదా మీరు కూడా నన్ను? ఏది జరిగినా మనం మంచిగా అనుకోవాలి సార్, దాన్నే పట్టుకొని ఉండిపోకూడదు కదా. ఇప్పుడు నేను చెప్పేది ఏంటంటే,
కొడుకు అపరిచితుడు అమ్మ మొగుడే 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 పాపమండి పాపమండి చెప్పే జాతకమా పుత్రహత్య పాతకమా చెత్త నా కొడక చెత్త నా కొడక చెత్త నా కొడక కోనెత్ర నా కొడక నాన్నగారు నాన్నగారు ఒరే మధు రప్పలు తగిలేయరా? ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే అబ్బా లైక్ చేయండి, అమ్మా కామెంట్ చేయండి, అలాగే మా ఫిల్మీ మోజీ ఛానల్ సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి. పక్కన ఉన్న గంట మాత్రం నొక్కడం మర్చిపోకండి. ఉంటాను మరి, బాయ్. నానా వినాలా మరి